Hello friends, welcome 10K Facts Telugu and welcome to Ask BTS episode number 74. First of all, happy Bogi to all. ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్పబోతున్నాను. క్వశ్చన్స్ లైక్ సౌత్ కొరియన్స్ ఇండియన్స్ పై రేసిజం చూపిస్తున్నారా? నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా మధ్య వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సౌత్ కొరియన్స్ మన ఇండియన్స్ పై రేసిజం చూపిస్తున్నారా? ఈ టాపిక్ ఇప్పుడు ఎక్కువ వైరల్ అవుతున్నప్పటికీ దీని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ ఎన్నో ఇయర్స్ నుంచి కొనసాగుతున్నాయి. అసలు సౌత్ కొరియన్స్ మన ఇండియన్స్ పట్ల ఎందుకు అంత రేసిజం చూపిస్తున్నారు? కేవలం మన ఇండియన్స్నేనా లేకపోతే వేరే కంట్రీ పీపుల్ని కూడా అలానే చూస్తారా? సౌత్ కొరియాలో అందరూ అలానే ఉంటారా? కొరియన్స్ని మన ఇండియన్స్ ఎలా ట్రీట్ చేస్తారు? ఇలాంటి చాలా క్వశ్చన్స్కి మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. సౌత్ కొరియా పీపుల్ వారి కల్చర్కి, బ్యూటీకి, క్లీన్లీనెస్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే వాళ్ళ కంట్రీలో స్ట్రీట్స్ అన్నీ క్లీన్గా కనిపిస్తాయి. చిన్నప్పటి నుండి పిల్లలకు వారి లుక్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి వల్ల ఉండే యూజెస్ గురించి చెప్తారు. వాళ్ళున్న రీజియన్ ఇంకా అక్కడి క్లైమేటిక్ కండిషన్స్ వలన వాళ్ళు చూడడానికి వైట్గా ఉంటారు. ఆల్మోస్ట్ అందరి ఫేసెస్ సిమిలర్గా కనిపిస్తాయి. మోనోలిడ్ ఐస్ ఉంటాయి. సో అలాంటి ఫీచర్స్ కలిగిన వారు అలా ఉన్నవారినే హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్స్గా భావిస్తారు. ఇక మన ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే మనకున్న క్లైమేటిక్ కండిషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ను బట్టి మన బాడీ స్ట్రక్చర్ ఇంకా స్కిన్ టోన్స్ ఉంటాయి. మన ఇండియా మిగతా కంట్రీస్లా కాదు. మనది చాలా డైవర్స్ నేషన్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలా 4 టైప్స్గా డివైడ్ చేసిన మనమందరం ఇండియన్స్. కానీ అందరి ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్, ఫాలో అయ్యే కల్చర్స్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లో ఉండే పీపుల్ మిగతా ఇండియన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు. మనకున్న డైవర్స్ కల్చర్కి, ఫుడ్కి మనం టోటల్ వరల్డ్లో చాలా ఫేమస్. సో ఈ 2 కంట్రీస్ గురించి చెప్పినప్పుడు మనకి ఈ విషయాలే ముందు గుర్తుకొస్తాయి. ఇప్పుడు మన రేసిజం గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ఒక పర్టికులర్ కంట్రీకి చెందిన పీపుల్ని ఆ కంట్రీ ఇమేజ్ని బట్టి కూడా ట్రీట్ చేస్తారు. ఇండియా ఎంత డెవలపింగ్ అండ్ ఫ్రెండ్లీ నేషన్ అయినా వేరే కంట్రీస్లో ఉండి అన్ఎడ్యుకేటెడ్ అండ్ రేసిస్ట్ పీపుల్కి ఇండియా అనగానే డర్టీగా ఉంటుందని, ఇండియన్ పీపుల్ అందరూ బ్లాక్గా ఉంటారని ఒక మూఢనమ్మకంతో ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒకప్పటి మన ఇండియా వేరు, ఇప్పటి మన ఇండియా వేరు. లిటరసీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. సో మన కంట్రీకి వరల్డ్ వైడ్ ఏదైనా బ్యాడ్ ఇమేజ్ ఉందంటే అది మనం ప్రీవియస్గా చెప్పుకుంది. కేవలం సౌత్ కొరియన్సే కాదు, వరల్డ్లోని చాలా కంట్రీస్లో ఉండి పీపుల్ ఈ విధంగా ఆలోచిస్తారు. మరి అన్ని కంట్రీస్లో రేసిజం చూపిస్తున్నప్పుడు సౌత్ కొరియాని ఎందుకు వైరల్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. మన ఇండియాలో కేపాప్ బాగా పాపులర్ అవుతుంది. BTS, బ్లాక్ పింక్, 17 లాంటి గ్రూప్స్ వలన చాలామంది యంగ్ పీపుల్ వాళ్ళ నుండి ఇన్స్పైర్ అయ్యి సింగర్స్, డాన్సర్స్ అవ్వాలనుకుంటున్నారు. అందుకోసమని వాళ్ళ కల్చర్ను, డ్రెస్సింగ్ స్టైల్ను, ఫేస్ రొటీన్స్ను ఫాలో అవుతూ ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం అక్కడ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన మన ఇండియన్స్ని లేదా అక్కడే సెటిల్ అయిన మన ఇండియన్స్ని సరిగ్గా ట్రీట్ చేయడం లేదని సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియాలో ఉంటున్న మన ఇండియన్స్ అక్కడ ఫేస్ చేసిన రేసిజం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. షాపింగ్ కాంప్లెక్స్లో క్లాత్స్ని టచ్ చేస్తే వాటిని వెంటనే శుభ్రం చేసేవారంట. మరి అందరితో అలానే ఉంటారో లేకపోతే మన ఇండియన్స్కే స్పెషల్ ట్రీట్మెంటో తెలియదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మన పక్కన కూర్చోడానికి ఇష్టపడారంట. వాళ్ళ కంట్రీ నుంచి వెళ్ళిపోమని చెప్తుంటారంట. ఇలాంటి యాక్టివిటీస్ చూస్తే కోపంగా మరియు బాధగా అనిపిస్తుంది. సౌత్ కొరియాలో అందరూ అలానే ఉంటారా అంటే మోస్ట్లీ నో. ఏదో కొంతమంది చేశారని టోటల్ కంట్రీ అలాంటిదని చెప్పలేం. రీసెంట్ ఇయర్స్లో మన ఇండియాకి కూడా చాలామంది కొరియన్స్ వస్తున్నారు. వాళ్ళని మన కంట్రీలో బాగా చదువుకున్న పీపుల్ ఎంతో మర్యాదగా ట్రీట్ చేశారు. కానీ కొంతమంది వాళ్ళని అబ్యూస్ చేయడం, పర్మిషన్ లేకుండా టచ్ చేయడం లాంటి పనులు కూడా చేశారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్స్ అంతా అలానే ఉంటారని చెప్పలేం కదా. మన ఇండియాలో గెస్ట్ని గాడ్తో సమానంగా చూస్తారు. ఇక ఆడవాళ్ళనైతే ఇంకా మర్యాదతో ట్రీట్ చేస్తారు. కానీ అందరూ ఆ విధంగా ఆలోచించారు కదా. సౌత్ కొరియా అండ్ ఇండియాకి కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. వాళ్ళ కంట్రీలో ఫుడ్ని చేతితో తినరు. మేల్స్ గడ్డం మీసం పెంచుకోరు. అలా ఫేషియల్ హెయిర్ ఉన్నవారిని బెగ్గర్స్లా చూస్తారు. మన ఇండియాలో ఫుడ్ని రైట్ హ్యాండ్తో తింటారు. యాక్చువల్లీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే మేల్స్ అంటే గడ్డం మీసం ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ఏ విధంగా చూస్తారో మీకు తెలుసు. వాళ్ళు మనల్ని బెగ్గర్స్ అన్నా, మనం వాళ్ళని ఆ విధంగా పిలిచినా ఇద్దరికి అస్సలు నచ్చదు. ఇవి కల్చరల్ థింగ్స్. ఎవరి కల్చర్ వారికి ఇష్టం. అలా అని వేరే కంట్రీ కల్చర్ని తక్కువ చేయకూడదు, మన కంట్రీ కల్చర్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. బట్ మన ఇండియన్స్కు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన కల్చర్ని మర్చిపోయి వేరే కంట్రీ కల్చర్ను ఫాలో అవ్వడం గొప్ప విషయం అని భావిస్తాం. కానీ దానివల్ల మనం ఎంత లాస్ అవుతున్నామో గ్రాడ్యువల్లీ మనకు తెలుస్తుంది. వరల్డ్ అంతా మన కల్చర్ని గౌరవిస్తుంటే మనం మాత్రం వేరే కంట్రీ కల్చర్ను ఫాలో అవ్వాలనుకుంటున్నాం. ఇది మనకి డిసడ్వాంటేజ్, వేరే కంట్రీస్కి అడ్వాంటేజ్. సౌత్ కొరియాలో రిలీజియన్స్ అని, క్యాస్ట్ అని పీపుల్ గొడవ పడరు. అందరికీ కామన్ లాంగ్వేజ్ ఉంటుంది. వరల్డ్ అంతా ఇంగ్లీష్ అని ఊగుతున్నా వాళ్ళు మాత్రం కొరియన్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. వాళ్ళ కంట్రీ కల్చర్ను అసలు మర్చిపోరు. ఇది మనకి వాళ్ళకి ఉన్న మేజర్ డిఫరెన్స్. సో గుర్తుపెట్టుకోండి, రెస్పెక్ట్ ఎవ్రీ కల్చర్ అండ్ నెవర్ ఫర్గెట్ అవర్ ఓన్ కల్చర్. ఇప్పుడు ఈ 2 కంట్రీస్ మధ్య ఇలాంటి రేసిజం డెవలప్ అవ్వడంలో కల్చర్ అనేది మేజర్ ఫ్యాక్టర్. అంతేకాక మన ఇండియా వరల్డ్లోనే ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ.
సో మన స్టడీస్ కోసం ఇంకా చాలా పర్పసెస్ కోసం ఎన్నో కంట్రీస్కు మైగ్రేట్ అవుతుంటాం. మన టాలెంట్తో ఆ కంట్రీస్లో మంచి జాబ్స్ సాధిస్తాం. అది అక్కడుండే సిటిజన్స్కు నచ్చదు. దీనివల్ల కూడా ఎన్నో గొడవలు వస్తుంటాయి. మన ఇండియాని క్లీన్గా ఉంచుకొని టూరిజం బాగా డెవలప్ చేస్తే ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్న వరల్డే రేపు మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. సో మనం మారడం ఇంపార్టెంట్. ఆ తర్వాత మన కంట్రీ మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ తగ్గుతుంది. సౌత్ కొరియన్స్ ఓన్లీ మన ఇండియన్స్ పైనే కాదు, వేరే కంట్రీ పీపుల్ మీద కూడా ర్యాసిజం చూపిస్తారంట. సో ఇది కొంతమంది కొరియన్స్ ఫారెన్స్ పట్ల చూపించే కామన్ థింగ్. మన ఇండియన్స్ ఫారెన్ కంట్రీస్కు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మన కంట్రీకి ఫారినర్స్ వచ్చినా మనలో కొంతమంది వాళ్ళని అలానే చూస్తుంటారు. కాబట్టి మీరు దీని మీద ఏమైనా వీడియోస్ చూస్తే వాటిని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది అలా చేశారంటే కంట్రీలోని పీపుల్ అంతా అలా ఉంటారని అర్థం కాదు. అలా అని రేసిజం కూడా లేదని కాదు. నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా మధ్య వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? వరల్డ్లోని మోస్ట్ డేంజరస్ బార్డర్ షేర్ చేసుకుంటున్న 2 కంట్రీస్ నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా. సౌత్ కొరియా టెక్నాలజీ పరంగా పీపుల్ హ్యాపీగా జీవించడంలో, ఫెసిలిటీస్ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. దానికి కంప్లీట్ ఆపోజిట్ నార్త్ కొరియా. ఈ కంట్రీ రూలర్ అంటే ఈ కంట్రీ ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగ్ ఉన్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది. ఎప్పుడు ఏ కంట్రీతో గొడవ పెట్టుకుందామా అన్నట్టు ఉంటాడు. నార్త్ కొరియా దగ్గర పవర్ఫుల్ మిలిటరీ ఇంకా డేంజరస్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందుకే ఆ కంట్రీ జోలికి ఎవరు వెళ్ళరు. బట్ సౌత్ అండ్ నార్త్ కొరియా మధ్య అప్పుడప్పుడు క్లాషెస్ వస్తుంటాయి. వాటిలో కొన్ని వార్ వరకు వెళ్ళేంత సీరియస్గా ఉంటాయి, మరికొన్ని నార్మల్ డిస్కషన్స్తో ఆగిపోతాయి. అయితే రీసెంట్గా నార్త్ కొరియా చేసిన ఒక పని వల్ల ఈ 2 కంట్రీస్ మధ్య వార్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నార్మల్గా ఈ 2 కంట్రీ బార్డర్స్ దగ్గర ఎటువంటి గన్ ఫైరింగ్స్ జరపకూడదు. అయితే నార్త్ కొరియా మాత్రం వాళ్ళ సీ బార్డర్ దగ్గర అంటే సౌత్ కొరియాకి వెస్ట్ బార్డర్లో 200 రౌండ్స్ కాల్పులు జరిపారంట. అంతేకాక 3 స్పై శాటిలైట్స్ను ప్రయోగించబోతున్నామని నార్త్ కొరియన్ లీడర్ చెప్పారు. అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు? నార్మల్గా యుఎస్ఏ మరియు నార్త్ కొరియాకి పడదు. యుఎస్ఏ నార్త్ కొరియాకి ఎనిమీ అయితే సౌత్ కొరియాకి ఫ్రెండ్. సో యుఎస్ఏ అండ్ సౌత్ కొరియా వారు వాళ్ళ మెరైన్ యాక్టివిటీస్ పెంచుకుంటూ ఎక్కడ నార్త్ కొరియాపై వార్ డిక్లేర్ చేస్తారన్న భయంతో ఆ కంట్రీ ప్రెసిడెంట్ ఇలా చేశారు. నార్మల్గా ఒక సేయింగ్ ఉంది, ఏవైనా 2 కంట్రీస్ మధ్య వార్ జరిగే సూచనలు ఉన్నాయంటే దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంట. ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం అలానే ఉంది. చివరికి అమెరికా సైడ్ అయిపోతుంది, ఈ 2 కంట్రీస్ కొట్టుకుంటాయి. యాక్చువల్లీ 1950లో కొరియన్ వార్ జరిగింది. ఈ వార్లో చాలామంది చనిపోయారు. ఆ తర్వాత కొరియన్ పెనిన్సులా 2 కంట్రీస్గా డివైడ్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ 2 కంట్రీస్ మధ్య అంత పెద్ద గొడవలు రాలేదు. ఆ తర్వాత 2018లో సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ మూన్ జా ఇన్ మరియు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ ఇంటర్ కొరియన్ మిలిటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ 2 కంట్రీస్ మధ్య ఉన్న డీమిలిటరైజ్డ్ జోన్స్ అంటే మిలిటరీ ఉండని ప్లేసెస్లో ఎటువంటి లైవ్ ఫైర్ ఎక్సర్సైజెస్ జరపకూడదు. ఆ అగ్రిమెంట్ని ఇప్పుడు నార్త్ కొరియా ఎండ్ చేసేసింది. దీని గురించి రోజుకి ఒక అప్డేట్ వస్తుంది. మోస్ట్లీ ఈ 2 కంట్రీస్ మధ్య వార్ జరగదు, మాటలతోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ఒకవేళ వార్ జరిగినా బీటీఎస్ వార్ని కానీ మిగతా స్టార్ సోల్జర్స్ని కానీ అంత ఈజీగా వార్కు పంపించారు. వార్ అంటే ముందు బాగా ట్రైనింగ్ తీసుకున్న ఎలైట్ సోల్జర్స్ని పంపిస్తారు. కాబట్టి బీటీఎస్ వారికి ఒకవేళ వార్ జరిగితే ఏమైనా అవుతుందన్న భయాన్ని వదిలేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.